first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రతి శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ శుక్రవారం కూడా డియర్ ఉమా అనే ఓ సినిమా రిలీజ్ అయింది. ఓ చిన్న సినిమాకి రివ్యూ చేయాల్సినంత ప్రత్యేకత ఏంది అంటారా? ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా చేసింది సరయూ రెడ్డి. ఈ అమ్మాయి 15 ఏళ్లుగా తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్గా రాణించాలని 15 ఏళ్లుగా కష్టపడుతుంది. చివరికి ఎక్కడ అవకాశాలు రాక తనే ఒక కథ రాసుకొని తనే నిర్మాతగా మారి హీరోయిన్గా మారి చూపించింది. ఈ అమ్మాయి జర్నీ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ డియర్ ఉమా సినిమా ఎలా ఉంది అండ్ సినిమాలో విశేషాలు ఏంటి ఇవన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు వెంకట్ ఉన్నారు. హాయ్ వెంకట్ గారు. హాయ్ బ్రదర్. డియర్ ఉమా సినిమా ఓకే. అండ్ మూవీ విషయానికి పక్కన పెడితే ఈ మూవీ నిర్మాణంలోకి రావడం, ఇది తెరకెక్కడం, ఈ సినిమా కోసం ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సరయూ రెడ్డి ఆమె చేసిన ఒక ప్రయాణం, ఇదంతా చాలా మందికి ఇండస్ట్రీలో ఒక ఇన్స్పిరేషన్గా మిగిలిపోయింది. అవును. సో మన సినిమాలోకి వెళ్ళే ముందు ఒక సినిమా లవర్గా ఈ జర్నీని ఎలా చూస్తారు? అంటే నిజంగా బ్రదర్, అంటే ఇండస్ట్రీకి వచ్చినాక ఒక అమ్మాయికే ఇన్ని కష్టాలు. అంటే నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చినాక చాలా నలిగిపోతుంది బ్రదర్. అంటే అటు ఇంటికి వెళ్ళాక ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకోలేక ఒక అమ్మాయి ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. కొంతమంది అంతమంది అన్నాను, కొంతమంది అయితే ఖచ్చితంగా, కొంతమంది కామాంధులు ఉంటారు, ఖచ్చితంగా కమిట్మెంట్ అడుగుతారు. అలాగని ఈ అమ్మాయి తన మనసును చంపుకొని అయితే కమిట్మెంట్ అనేది చాలామంది తెలుగు అమ్మాయిలు అయితే ఖచ్చితంగా ఇయ్యరు బ్రదర్. అలాగే వేరే అదర్స్ సిటీల నుంచి వచ్చిన అమ్మాయిల గురించి అయితే నేను బ్యాడ్గా మాట్లాడు. కొంతమంది మాత్రం కాంప్రమైజ్ అవుతారు, కొంతమంది అయితే కాంప్రమైజ్ గారు ఖచ్చితంగా కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇయ్యని వాళ్ళు కూడా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి అమ్మాయి నిజంగా చెప్తున్నా, ఒక హీరోయిన్ కానీ అన్న సినిమా అయితే చూసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తన గురించి మాట్లాడుకోవాలంటే తను ఓన్గా తనే స్టోరీ రాసుకొని, తన ఓన్గా తనే క్రియేట్ చేసుకుని, తన టాలెంట్ని క్రియేట్ చేసుకుని, యాక్టింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని, స్టోరీ రాసుకొని, ఎవరు సపోర్ట్ లేకుండా చాలా హార్డ్ వర్క్ చేసి ఆ స్టోరీ అంతా ఫైనల్ అయిపోయాక ప్రొడ్యూసర్స్ దొరకక, డైరెక్టర్ ఎవరు చేస్తే బాగుండనే సిచ్యువేషన్లో స్ట్రగుల్ అవ్వి అక్కడున్న, అంటే ఆ స్టోరీ తగ్గట్టు లొకేషన్స్. ఇప్పుడు ఒక అబ్బాయి ఎన్ని స్ట్రగుల్స్ పడుతుందో మనకు తెలుసు మామూలుగా, అంటే ఒక సిచ్యువేషన్ తగ్గట్టుగా. కానీ ఒక అమ్మాయి ఇలాంటి, అంటే ఒక సినిమా ప్యాషన్ మీద తన హీరో అవ్వాలని ఒక గోల్తో హైదరాబాద్కి వచ్చి తను ఎన్నో ఆఫీసులు తిరిగి ఎంతమంది ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, కాస్టింగ్ డైరెక్టర్స్ని, మేనేజర్స్ని, ఇంతమందిని తిరిగి అయినా కూడా చిన్న అవకాశం రాకుండా కూడా తను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా తనకు తాను క్రియేట్ చేసుకుని, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని తన హీరోయిన్గా అయ్యిందంటే అసలు యాడ్సప్ బ్రదర్. నిజంగా ఇంత గడుసున్న అమ్మాయి చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా మేడంకి అయితే యాడ్సప్ చెప్పొచ్చు. హీరోయిన్ అయితే వేరే లెవెల్ బ్రదర్. అసలు చాలామంది అన్నారంట, కొంతమంది నాకు తెలిసిన కాడికి కొన్ని, అంటే తన గురించి తెలుసుకున్నప్పుడు, నువ్వు హీరోయిన్గా బాగోవు, లిప్స్ బాగోదు, నీ యాక్టింగ్ బాగోదు, నీ హైట్, ఇలా అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈరోజు చెప్పు దెబ్బ కొట్టినట్టు తను నిరూపించుకుంది బ్రదర్ హీరోయిన్గా. అసలు స్క్రీన్ ప్రజెన్స్ అయితే ఎక్సలెంట్ అనమాట, నెక్స్ట్ లెవెల్ అసలు ఆ లుకింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, అసలు తన బాడీ లాంగ్వేజ్ కానీ, నిజంగా తన హైట్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే చాలామంది నువ్వు ఏం చేయలేవు అన్న వాళ్ళకి ఒక నిదర్శనంగా చూపించింది అమ్మాయి. సూపర్. అండ్ మూవీ విషయానికి వస్తే, అండ్ మీరు మూవీ చూశారు, సో మూవీలో మేజర్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు? మేజర్ ఎలిమెంట్స్ అంటే సినిమాకి సంబంధించి, అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బ్రదర్, అంటే పొలిటికల్గా అయినా కానీ, ఇప్పుడు మామూలు కార్పొరేట్ సంస్థలుగా అయినా కానీ, ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అవతల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఒక మన పేషెంట్ తీసుకొని హాస్పిటల్ వదిలిపెట్టాం, ఆ హాస్పిటల్కి వెళ్ళాక ఆ పేషెంట్ లోపల తీసుకెళ్ళాక ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మనకి ఎవరికి తెలియదు. మామూలుగా ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటాం, కానీ ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది, నిజంగా మంచి వాళ్ళు ఉన్నారా, చెడు వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే డాక్టర్స్ అందరూ కాదు, కొంతమంది ఎంత 100కి ఒకటో 2% 3% ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ డబ్బుల గురించో, లేకపోతే ఎంజాయ్మెంట్ గురించో, లేకపోతే అంటే ఆస్తుల గురించి కానీ అలా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక గుణపాఠంగా సినిమా అయితే తీసుకొచ్చింది. సో కథ ఆ జోన్లో నడుస్తుంది. ఏంటంటే ఒక పేషెంట్ లోపలికి వెళ్ళినాక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా పట్టించుకుంటారు, ఎలా ట్రీట్ చేస్తారు. అంటే చాలామంది ఈ సినిమా చూసినాక నాకు ఏమనిపించింది అంటే, ఈ సినిమాలో ఉన్నట్టుగా నిజంగా రియల్ లైఫ్లో కూడా ఉంటే బాగుండగా అనిపించింది. అంటే ఆ సినిమా చూసినప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళినాక ఏం జరుగుతుంది, ప్రతిదన్నా పిన్ టు పిన్ అంటారు కదా, పిన్ టు పిన్ ప్రతి కూడా క్లియర్గా కనిపిస్తుంది మనకి. అక్కడ ఒక మోసం కానీ, లేకపోతే ఒక టాబ్లెట్ గురించే కానీ, ఒక వ్యక్తి గురించే కానీ, ఒక పేషెంట్ గురించే కానీ, ప్రతిది కూడా ఇట్లా చూసుకోవచ్చు అనమాట. మన తరాజాలు కాక ఇట్లా తూకం వేస్తే ఎలా ఉంటుంది సరి సమానంగా, అలా ఉంది సినిమా.
ఆ సినిమా చూసినాక నేను అనుకున్నా కదా, అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా చూసి రాబోయే తరం కాకపోయినా ఇప్పుడు కొద్దిగా కొంతలో కొంత మారినా కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కానీ లేని వాళ్ళకు కానీ చాలా ప్లస్ అవుతుంది అనిపించింది నాకైతే. సినిమా చూసినాక ప్రభుత్వం దృష్టికి అయితే ఖచ్చితంగా పోవాలి ఈ సినిమా, పబ్లిక్ ఎక్కువ రెస్పాన్స్ అవ్వాలి అన్నట్టు అనిపించింది సినిమా. అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అంటే ఒక వర్గానికి పెద్దగా నచ్చదు, ఎందుకంటే దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉండదు అని చెప్పేసి ఒక భావన కలుగుతుంది. అంటే ఈ మూవీలో మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉందా బ్రదర్? ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ప్రతి ఏడైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బ్రదర్. ఫోన్ తీసుకున్నామంటే పొద్దుకులో ఇన్స్టాలో చూసుకోవచ్చు, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎల్లైనా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇప్పుడు మామూలుగా థియేటర్కి వెళ్తే మామూలుగా ఏదో 2 సినిమాలు 2 గంటల సేపు ఉంటుంది. అట్లని కాదు, ఎప్పుడు ఎంటర్టైన్మెంటే కాదు బ్రదర్. అసలు మన లైఫ్లో ఏం జరుగుతుంది, మనం ఏం కోల్పోతున్నాం, మనం ఎలా రికవర్ అవ్వాలి, ఎలా మనం ఎదగాలి అనేది ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఎంటర్టైన్మెంటే కోరుకుంటే మనిషి అక్కడే అయిపోతాడు బ్రదర్. ఓకే, ఏంటంటే ఇప్పుడు మా అంటే 100 రూపాయలు ఇస్తాను నీకు, నాతో ఎంటర్టైన్మెంట్ అంటే ఒక సినిమాకి వెళ్తాం, ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తాం, ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. లేదంటే పార్క్ వెళ్తాం, లేదంటే ఒక షో అని గర్ల్ ఫ్రెండ్ తోటి వెళ్తాం. ఇది ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ఉండదు బ్రదర్, ఇది పరిమితం ఎప్పుడు కాదు. లైఫ్లో మనకి ఏం జరుగుతుంది, మనం ఏం తెలుసుకోవాలనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. నువ్వు ఎంత నీ అంటారు చాలా మంది, నేను చాలా బిజీ, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇంకోటి చేసుకోవాలి, ఇది కాదు. నువ్వు ఎంత బిజీ ఉన్నా నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్, నీ ఫ్యామిలీకి ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, నీ లైఫ్లో నీ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నదని కూడా నువ్వు తెలుసుకోవాలి. ఎంతసేపటికి నేను బిజీగా ఉన్నా ఆ వర్క్లో ఈ వర్క్ అనేది అది అసలు అన్నది ఆ మాట రావద్దు, ఎవరి నోట కూడా బిజీ అనేది రావద్దు బ్రదర్. నువ్వు ఎంత బిజీ ఉన్నా ఏదో ఒకటి సాధిస్తూనే ఉండాలి, ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి. నీకు ఎంత తెలిసినా కూడా నీకు తెలిసింది చాలా తక్కువే. మీరు చెప్పేది అర్థమైంది. మన సొసైటీలో చాలా రకాల స్కామ్స్ జరుగుతుండొచ్చు, చాలా రకాల మోసాలు జరుగుతుండొచ్చు. సో మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అలా తెలియజేసే లాంటి సినిమాని ఇది అంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, మనకేమైతే కావాలో సినిమా నుంచి అదే 100-200% అయితే నిజంగా మేడం ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా, ఒక 15 ఏళ్ల పాటు తన సినిమా అవకాశాల కోసం తిరిగి తను సాధించలేక వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అదే సినిమాని మోస్తూ, తన బ్రెయిన్లో అదే సినిమాని మోస్తూ అక్కడ కూడా సమాజానికి ఏదో చెప్పాలని ఒక మంచి పాయింట్ని ఆమె స్టార్ట్ చేసింది. సినిమా కూడా చూడండి, నేను చూసిన అంటే మీరు చెప్పిన దానికి నాకు సినిమా చూసినప్పుడు కూడా తన ఆర్టిస్ట్గా చేయాలనేది ఎంత అద్భుతంగా చేసిందో, కంటెంట్ కూడా అంత అద్భుతంగా ఉంది. అంటే హీరోయిన్గా ఎంత 100-200 మార్కులు ఇచ్చిందో, అలాగే తన క్యారెక్టర్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కూడా ఆ క్యారెక్టర్ అంటే ఒక హీరోయిన్ అంటే ఇప్పుడు హీరోయిన్ అన్నట్టు కాదు, స్టోరీ హీరోయిన్ అయింది, తన క్యారెక్టర్ హీరోయిన్ అయింది, తను చేసిన విధానం హీరోయిన్ అయింది, అందుకే అంత సక్సెస్గా అయిపోయింది. సినిమా చాలా మంచిగా ఉందన్న. అలాగే సాంగ్స్ చాలా బాగున్నాయి. అంటే తన ప్రొడక్షన్స్ గురించి చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అనేది మాత్రం నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయిగా ఒక మంచి హీరోయిన్ క్యారెక్టర్ చేసి ఇంత మంచి అమ్మాయి, తెలుగు అమ్మాయిని ఇంతవరకు చూడలేదు బ్రదర్. ఈజ్ ఎ వండర్ఫుల్. నిజంగా కెరియర్లో తన గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉందంటే ఆమె 15 సంవత్సరాలు అయితే ఏదైతే స్ట్రగుల్ పడ్డదో ఇది ఒక్క సినిమాతో చూపించింది బ్రదర్. ఇప్పుడు తనతో ఎవరైతే సినిమాలు ఖచ్చితంగా సినిమాకి సంబంధించి ఎవరైతే అన్నారు కదా చాలా మంది, ఇప్పుడు దానికి పనికి రావు, దీనికి పనికి రావు, కొంతమంది తనను కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికైతే చెప్పుతో సమానం చెప్పింది బ్రదర్. ఒక్క సినిమా చాలనిపించింది. ఆ సినిమాతోటి చాలా మంది నోర్లు మూతపడ్డాయి, అదైతే డౌట్ లేదు. అండ్ అంటే ఒక చిన్న సినిమా, ఒక అమ్మాయి చాలా కష్టపడి అన్నీ తానే ఈ సినిమా నిర్మించింది. బట్ అన్నిటికీ మించి సమాజానికి పనికొచ్చి ఒక మంచి సినిమా తీసింది. కాబట్టి ఈ సినిమా విషయంలో నేను పాజిటివ్స్, నెగిటివ్స్, రేటింగ్ ఇలాంటి వాటి జోలికి పోదలుచుకోవట్లేదు. లేదు బ్రో, మీరు ఒకవేళ అది అడగాలనుకున్నా నేనైతే చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, తన ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చిన కానీ ఇప్పుడు స్ట్రగుల్ అయ్యి హీరోయిన్గా సినిమా రిలీజ్ చేసుకుందో అప్పటిదాకా చెప్తున్నా, ఆ అమ్మాయి మించిన హీరోయిన్ లేదు సీరియస్గా. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి అయినా ఏ అమ్మాయి అయినా కూడా తనకు తానుగా క్రియేట్ చేసుకొని ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే అంత చాలా కష్టం. ఇప్పుడు ఒక అబ్బాయి ఊరి నుంచి వచ్చి ఒక ఆర్టిస్ట్ స్ట్రగుల్ అవ్వాలంటే కృష్ణానగర్ గడ్డ మీద చూస్తున్నాం బ్రదర్. తిండికి లేక రోజు జూనియర్ ఆర్టిస్ట్గా పోతే ఆ డబ్బులు సరిగా రాక రూమ్ రెంట్లు కట్టుకోక తిండికి గతి లేక చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే కొంతమంది కసి ఉన్న వాళ్ళు ఎదిగారు, ఏదో ఒకటి సాధించారు. కొంతమంది స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు అంతే. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచి రికమెండేషన్లు తీసుకురు, నెక్స్ట్ డే ఖాళీగా ఉంటారు. అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, కానీ ఒక బిల్డ్ అనేది మనం ఒక ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసుకున్నాం అనుకో, ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నంత వరకే స్ట్రగుల్స్ ఉంటాయి, దాని తర్వాత వేరే లెవెల్ ఉంటుంది అన్న. అండ్ ఫైనల్ గా ఈ డియర్ ఉమా అనే మూవీని ఆడియన్స్ కి ఎంత స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తారు? ఎంత స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అనేది కాదు బ్రదర్,
ఖచ్చితంగా చూడాల్సిన సినిమా డియర్ ఉమా అనే సినిమా. నాకు తెలిసి కెరియర్లో తను పడ్డ స్ట్రగుల్స్ కంటే సినిమాలో జరిగే సిచ్యువేషన్లు చూపించిన విధానం ఉంది బ్రదర్. ఆ సిచ్యువేషన్లు అనేది ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. ఒక మంచి హాస్పిటల్ కార్పొరేట్ సంస్థలు ఎలా అయితే తీసుకుంటాయో, ఒక డబ్బుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో, మనుషులకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తుందో అనేది గురించి క్లియర్ కట్గా చూపించారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, తన హార్డ్ వర్క్తో పాటు తన యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి చూసినాం బ్రదర్, ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అయితే ఎవరి ముందరైతే మనం బోర్లా పడొద్దు అనుకుంటామో వాళ్ళకి మాత్రం ఒక మంచి గుణపడని చెప్పింది అనుకోవచ్చు. సూపర్ వెంకట గారు, అండ్ సినిమా గురించి చాలా మంచిగా రివ్యూ ఇచ్చారు. మరో మంచి సినిమాతో మరో రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.